కాలజ్ఞానం ప్రకారం 2023లో ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ చాలా వరకు జరిగాయి. మరి ఇక ముందు కూడా కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతాయా? అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎలాంటి విషయాలు చెప్పారు? ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. అయితే బ్రహ్మం గారు చెప్పిన భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏంటి, 2023 తర్వాత ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు ప్రస్తుతం కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆయన తనకి ఉన్న మేధోశక్తితో ముందు రోజుల్లో జరిగే ఎన్నో విషయాలను ఆయన అప్పట్లోనే తెలియజేశారు. అయితే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని విషయాలు జరిగితే మరికొన్ని జరగలేదు. అయితే ఆయన ఖగోళ శాస్త్ర ఆధారంగా చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని పనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది. ఈ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మం గారి కొండలు అని పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఆయన కాలజ్ఞానంలో చెప్పినవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియచెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వారికి తెలియదు, కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. రావణ కాష్టాన కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను అని చెప్పారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైనా పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావి వరసలు లేకుండా మనుషులు మృగాళ్ల వలె ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు విపరీతంగా ఇటీవల పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తాడని చెప్పాడు. బ్రహ్మం గారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం వేటలపడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దానిని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడవు, గుడ్డివారు అవుతారు అని ఉంది. పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులుండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమవుతుందని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీ గంగ కనపడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలాన దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు. అలాగే హైదరాబాద్కి టెర్రరిస్టుల వల్ల చాలా ప్రమాదం ఉందట. 2027లో సంభవించే సూర్యగ్రహణం భూమిపై అత్యంత ప్రభావం చూపిస్తుందని తెలిపారు. 2030-34 మధ్యలో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, 2037-38 మధ్యలో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలియజేశాడు. ఇక 2040-41లో ఇండియా పాక్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది అని, అలాగే 2042 నాటికి భారత భూభాగం తగ్గిపోతుందని తెలిపాడు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోటిలో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై ప్రజలు మరణిస్తారు, జంతువులు అలాగే చస్తాయని ఆయన కాలజ్ఞానంలో తెలిపారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మరహస్యం గురించి 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తాను అని చెప్పాడు. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకి నదిలో సాలగ్రామాలు నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది తెలిపారు. ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.